కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. जबरदस्त खतरनाक कॉमेडी शो. చమక్ చమక్ నడుముతో చలక్ చలక్ నడకతో కళ్ళుకు వెళ్ళుకు సొగసుతో చురకబట్టకే మనసులో సొట్ట బుగల చిలకాని పులుపు నుండే వెలిగా ఉప్పు దగ్గరుంటే గది కాని ధడక్ 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 ధడక్. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. Alright, so mana Zabardast episode Zabardast ka start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu along with Manohara Mano garu. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత Alright, judges ready ga unnaru, audience ready ga unnaru. Inkenduku alasya, let me welcome my partner in crime, Manas. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముతులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా వెల్కమ్ మానస్. కొత్తగా ఏమైనా చేయబోతున్నావా ఈ రోజు? చాలా కొత్తగా రాఘవ్ గారి టీమ్ లో అయితే అసలు ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి మొత్తం ఫ్యామిలీ స్కిట్ ఒకటి చేయబోతున్నాం తెలుసా మేము. దానికి ఎగురుతున్నావా? నా వైపు రాబోతున్నారు ఇద్దరు కొత్త టీమ్ లీడర్స్, 2 brand new teams. Let's begin Zabardast Khatternak Comedy Show. 2 ex team leaders ని తీసుకొని రావడం, నేను కొత్త టీమ్స్ ని లాంచ్ చేయడం, ఇవన్నీ కాకుండా there is another surprise. వావ్, సర్ప్రైజ్ ఏంటది? Yes, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చాలా ట్రెండింగ్ పాట నడుస్తుంది. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. So please put your hands together and welcome Raju with Rambai team. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే. So first ఎవరు మాట్లాడతారు, రాజు ఆర్ రాంబాయ్? ఫస్ట్ మా రాంబాయ్ మాట్లాడుతుంది. రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది జబర్దస్త్ షోకి. మా రాజు వెట్స్ రాంబాయ్ టీం ఇంతే ఎనర్జెటిక్ గా మీరు కూడా చూసి November 21st సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి రాజు, ఐఎమ్ సో హ్యాపీ. లైక్ జబర్దస్త్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అంటే నా ఇంటర్మీడియట్ నుంచి మా నాన్న. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ ఐ విల్ డెఫినెట్లీ వాచ్ జబర్దస్త్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. చైతన్య. Raju vs Rambai, greatest love story ever made in Telugu by ETV Win. థ్యాంక్ యూ చైతన్య. చైతన్య is none other than Sidhu Jonalgadda's brother. He is Chaitu Jonalgadda. A warm welcome to Chaitanya Jonalgadda. సో మీరు మంచిగా అక్కడికి వెళ్ళి కూర్చొని కిడ్స్ అన్ని ఎంజాయ్ చేసి ఈ ప్రమోషన్స్ గురించి మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. Thank you so much. యా ప్లీజ్, థ్యాంక్ యూ. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని. ఆల్రైట్ మానస్,
మీ తరఫు నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు రాబోతున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ప్రేమించిన అమ్మాయిని ఆ ప్రేమికుడు సక్సెస్ఫుల్ గా హీరోయిన్ చేస్తే ఆ అమ్మాయి తనని ఏం చేసింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్కిట్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. అసలు ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారా, పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఎందుకు? లవ్ లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడతలేవు అని చచ్చిపోతారు. పెళ్ళైన తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు కొట్లాడుకుంటారు. నాకు కోరిక ఉంది రాజు. ఏం కోరికలు? నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను రాజు. నేను హీరోని చేశాను. ఒక్క నిమిషం, నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు. హలో అరే ఏడ్నోరా ఎవరు ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలంటే మినిమం 20-30 లక్షలు ఉండాలిరా. 20-30 లక్షలా? రాజు నా కోసం 20-30 లక్షలు తెస్తా. నీ గురించి 20-30 లక్షలు తెస్తా. వద్దు రాజు. తెస్తలే అమ్మా. వద్దు అరే తెస్తది. వద్దు రాజు. అయ్యో అమ్మా తెస్తలే అమ్మా. అయిపోయింది బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజు. వద్దంటుంది కదా, వదిలే. లవర్స్ మధ్య నీకెందుకురా? ఆమె హీరోయిన్ చేస్తా, నేను 30 లక్షలు తీసుకొస్తా. నీకింత చిటుకులో ఎలా వచ్చే? నాసి మొత్తం అమ్మేసిన. నీ గురించి నేను ఏమైనా చేస్తా. ఎట్లా చేసిన నా హీరోయిన్ చేయి. చేస్తా. ఒక్క నిమిషం, హీరో గారు వచ్చి టైం అయింది. సార్ రండి సార్. ఒక్క నిమిషం ప్లీజ్. బాన్సర్ వచ్చిండు హీరో వస్తుడు. ఒక్క నిమిషం. హీరో కమ్ డైరెక్టర్ సారే. నీకు కాల్ పట్టుకుంటా సార్. నా పిల్లని హీరోయిన్ చేయరు సార్. హీరోయిన్ మెటీరియల్ కాదురా, అది ఎలా ఉంది చూడు. చార్మినార్ సెంటర్ లో పిన్నిస్ నమ్ముకుందా లేదు. నా పిల్ల హీరోయిన్ చెప్తా. నేను హీరోయిన్ చేస్తాను. నడు. ఏందిరా పొద్దు నీ సంత హీరోయిన్ లేదు సార్. వాళ్ళు హిట్ లో ఉన్నారు, మీరు ఫ్లాప్ లో ఉన్నారు. వస్తారు సార్, వెయిట్ చేయండి. సరే రమ్మను. అమ్మా హీరోయిన్ రా. కళ్ళ ముందే తోడి కోడి నిన్ను యాది చేస్తున్నా ఇర్ర నా ముద్దులా నరసా నన్ను ఏడిపిస్తున్నా ఇర్ర బాధైతుంది తెలుసా. హీరో ఎస్ హీరో. तुम्हारा नाम क्या है? मेरा नाम बुलेट भास्कर है. तुम क्या रहते? मैं उप्पल में रहते. एक्सक्यूज मी. तुम अच्छे है. చాలా రోజుల తర్వాత హీరో ఇండియా వచ్చాడు. ఆ వచ్చిన ఆనందంలో ఒక మంచి సాంగ్. ఇదే డాన్స్ కర్మరా బాబు. ఏంటో డైలాగులు చెప్పలేరు, ఏమి చేయలేరు. పిచ్చా నీకు? పిలవక మంచి సినిమాలో అవకాశం ఇస్తే ఎలాగైతే మేము సైన్ వెళ్ళిపోతాం. హీరోయిన్ పంపించేసావు, ఇప్పుడు ఎక్కడ దొరుకుతారా? సార్ ఇలాంటి వాళ్ళు 50 మంది ఉన్నారు. అడవిలో ఆకులు అక్కర్వా, ఇండస్ట్రీలో హీరోయిన్ అక్కర్వా. మీకు హీరోయిన్ కావాలి అంతే కదా? ఎవరున్నారు? అరే రాజు, అరే అమ్మాయి సూట్ అవ్వదురా. మీరు ఇంతకు ముందు చూసింది వేరు, ఇప్పుడు చూస్తారు. కస్టమర్ డ్రెస్ చేంజ్. అమ్మాయి ఇంతకు ముందు నేను చార్మినార్ లో పిన్నిస్లు, ఇప్పుడు నువ్వు నా పక్కన పిన్నిస్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ యు నో, మన సీన్ చేసేటప్పుడు నేనున్నా, నువ్వు అంతా కోఆపరేట్ చేయొద్దు. ఓకే రాజు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. హీరో కదా. సీన్ ఏంటంటే ఒక ఎమోషనల్ ఏంట్రా, ఒక్క నిమిషం ఆగురా. ఇట్టం పట్టుకుక్కురా. నాకు చెప్పు నేను చెప్తా. యాక్చువల్ గా ఒక సీన్ లో మనం ఏంటంటే డైరెక్టర్, అరే ఇదంతా రీల్ లో జరుగుతుంది, రియల్ ఏముండదు. నువ్వు ఇట్రా. ఇప్పుడు ఒక మంచి సాంగ్, చాలా పవిత్రమైన పాటని మనం ఆడియన్స్ కి పవిత్రంగా చూపించాం. రెడీ? వస్తున్నా తెస్తున్నా రాయనీగా
మన సినిమా టీజర్ కి నేషనల్ అవార్డు వచ్చిందట సార్. టీచర్ కి నేషనల్ అవార్డు వచ్చిందా? సినిమాకి స్టేట్ అవార్డు వస్తా? టీజర్ కి నేషనల్ అవార్డు వచ్చిందంటే మన సినిమా రిలీజ్ అయితే ఆస్కార్ అవార్డు వస్తుంది. రేపు అవార్డు ఫంక్షన్ కలుసుకుందాం. కేవలం ఒకే ఒక టీజర్ తో నేషనల్ అవార్డు అందుకున్న యాక్టర్ మనతో పాటే ఉన్నారు. ఇట్స్ నన్ అదర్ దాన్ వర్ష గారు. వన్ మినిట్ మాట్లాడొచ్చా? ఈ రోజు ఈ అవార్డు నాకు రావడానికి కారణం ఒకరు ఉన్నారు. ఈ రోజు ఈ శ్వాస నేను పీలుస్తున్నానంటే ఆయన వదిలిన గాలి మాత్రమే. ఈ పువ్వు ఎప్పటికైనా ఆయన పాదాల చెంతకే చేరాలి. ఈ రాయిని శిల్పంగా చేసింది ఆయనే. మీరందరూ ఒప్పుకుంటే ఆయన మీకు పరిచయం చేస్తాను. అఫ్ కోర్స్ రాజు, రాజు వాళ్ళకే కాదు నీకు కూడా ఆయన్ని పరిచయం చేయాలి. ఆయన ఎవరో కాదు, నా దేవుడు బుల్లెట్ భాస్కర్. నీకు చదివించడానికి నా పైసలు వాడినావు, నీ డిగ్రీ కాలేజ్ కి నా ఫీజు వాడినావు, నేను హీరోయిన్ చేయడానికి నా పైసలు వాడినావు. ఇప్పుడేం మీ ఇద్దరు పైన నేను దగ్గర ఉండాలా? అందుకే కదా నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను. ఒక పని చేయండి, ఏదో చెప్దాం అనుకుంటున్నాం. సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మాయిలను ప్రేమించకుర్రి, ప్రేమిస్తే మీ ఆస్తి మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. గుడ్ జోక్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. నరేష్, నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. భాస్కర్ బ్రో బాగా చేసావు, కానీ ఇంకా బాగా చేయాల్సింది నువ్వు. యాక్టింగ్ అనేది పుట్టుకతో రావాలి, అది నీకు రాలేదు, వదిలేసి. కానీ ఫైమా క్యా కర్ దియా, బహుత్ అచ్చా కియా. అమ్మాయిల్ని ప్రేమించండి, కానీ పెట్టుబడి మాత్రం పెట్టకండి. కష్టపట్టండి రా. నా ఓవర్ టు యు జడ్జెస్. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మేడం? భాస్కర్ గారు, స్కిట్ బాగుంది. వర్ష యాజ్ యూజువల్, యువర్ డాన్స్, యువర్ కాస్ట్యూమ్, యువర్ ప్రెజెంటేషన్ అన్ని బాగుంది. ఫహిమా, యూ స్టోల్ ద షో. తుమ్ బహుత్ అచ్చా కియే. థ్యాంక్ యూ ఖుష్బు మ్యామ్. మనో సార్, ఎలా అనిపించింది మా స్కిట్? సూపర్ సూపర్. భాస్కర్, రాజు గారు అందరూ బ్రహ్మాండమైన కాంబినేషన్. వర్ష సూపర్ అండ్ ఫైమా రాకింగ్ మొత్తం అసలు అందరూ చాలా బాగా చేశారు. అవును రష్మి, మీ టీమ్ లో ఇద్దరు కొత్త టీమ్ లీడర్స్ వచ్చారన్నారు కదా, ఎవరు వాళ్ళు? చెప్పడం ఏంటి, ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను, నువ్వే చూడు. ప్లీజ్ వెల్కమ్ నాటి నరేష్ అండ్ రింగ్ రియాజ్. అందరూ వినండి, ఇది పాపారాయుడు గారి పంచాయతీ. ఎవరికైనా అన్యాయం జరిగితే ఇక్కడ వచ్చి చెప్పండి, పాపారాయుడు గారు తీర్పిస్తారు. నాకుంది సమస్య, పాపారాయుడు గారు రావాలి, నా సమస్యకి పరిష్కారం చేయాలి. పాపారాయుడు గారు, ఈ స్కిట్టులో నాది పెద్ద తోపు క్యారెక్టర్ అన్నారు. ఆగిరి తోపుడు బండి మీద దేవుడుకొని వచ్చినారు. చూసారేంద్రా, దింపండి. పాపారాయుడు రండి. పాపారాయుడు గారు, మీకోసమే పంచాయతీ. ఏంద్రా నా చుట్టలో పంచాయతీ. మీ సమస్య ఎంతో చెప్పండి. ఈ మనిషి చూస్తున్నారా, నన్ను బెదిరిస్తున్నాడు, నా వెంట పడుతున్నాడు, చివరికి నాకు వీడియో కాల్స్ కూడా చేస్తున్నాడు. నేను అలాంటి వాడు కాదండి. కావాలంటే ఖుష్బు గారిని అడగండి. సాక్ష్యం చెల్లదు. పోనీ మనో గారిని అడగండి. నెక్స్ట్ వచ్చే పంచాయతీ అయిందే అస్సలు చెల్లదు. ఏరా నీతి లేని యాంకర్, ఒక
అమ్మాయి సోలోగా యాంకరింగ్ చేస్తుంటే తన సీటు గుంజుకునేది కాకుండా తనను నంచుకోవాలని చూస్తావా నిన్ను బహిష్కరిస్తున్నా, వెళ్ళిపోరా. తొక్కలో పంచాయతీ నువ్వేంటి. థ్యాంక్ యూ పాపారాయుడు గారు, మీరు నన్ను కాపాడారు. ఇంకెప్పుడు వాడు వీడియో కాల్ చేయడు, ఎందుకంటే వాడు బదులు నేను చేస్తా. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ వయసు ఎంత? 40 అయితేనే కాశ్మీర్ పిల్లగున్నవే. ఈ అమ్మ ఎంతకాలం ఉంటుంది? నా మాటిను, పెళ్లి చేసుకో. ఎవరిని? నన్ను ఎత్తుకొని సంగ్రహించుకోవచ్చు. ప్రాబ్లం తీరింది కదా? తీరింది. ఇంకెళ్ళు. సరే కానీ పెద్దరాయుడిని పిలిపించరా. పెద్దరాయుడు గారు, ఇంతకీ ఈయన ఎవడు గడిచాడు? ఎంత ఆడుస్తున్నాడు? నాన్నగారు ప్రణామాలు. అంటే నాకు ఒక ఆశ ఉండేది, నరేష్ ఎప్పుడైనా నా కాలు దగ్గరకు రావాలని. అదంతా తీరింది. నాన్నగారు, మన ఊరికి కొత్త టీచర్ వచ్చిందంట. అవునా? పిలిపించాం. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? మీరు? నేను పెద్దరాయుడు. నేను టీచర్ గా వచ్చానండి. అవునా? ఈమె టీచర్. ఏ సబ్జెక్ట్ అమ్మా? లెక్కలు. లెక్కలా? దీని లెక్కలు నేను తీరుస్తా అయితే. పాపం ఆమెకి ఉండడానికి ఇల్లు లేదంట. అవును. ఏమన్నా ఉంటే చూడండి నాన్నగారు. మన తోట బంగ్లా ఉంది కదా నాన్న, అక్కడ ఉంచండి ఈ అమ్మాయి. ఓకే. సరే పద, తోట బంగ్లాకి వెళ్దాం. పదండి. ఇదే అండి మామిడి తోట. ఓకే. ఇది అరటి తోట. ఓకే. అయ్యో, అరటి తొక్క మీద కాలేశానే. అబ్బా చాలా బాగుందండి. ఎరా నీతి లేని కుక్క, అన్ని సార్లు అనకండి. ఒక పరా అమ్మాయి చదువు చెప్పానికి వస్తే పాఠాలు నేర్చుకోకుండా పాఠాలు వేసుకుంటావా? నిన్ను బహిష్కరిస్తున్నాను. మొత్తం వీడియో చేశారు నిన్ను బహిష్కరిస్తున్నాను. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. మీరే మొత్తం దగ్గరుండి చూసుకోవాలి పెద్దరాయుడు గారు. సెల్ఫ్ ఆర్ఆర్. దీనికి తోట బంగ్లా రాసిచ్చాయి. అదేంటి నాన్నగారు, నేను ఒప్పుకోను. రాయుడు గారు, తోట బంగ్లా. ఓకే నాన్న, బీరువాలో మన అమ్మ 7 వారాల నగలున్నాయి కదా? ఉన్నాయి. అవి దీనికి ఇచ్చేయి. అదెవరో కూడా తెలియదు. బీడీ కనపడదురా. అయినా కానీ ఇంత వయసు వచ్చింది, పెళ్లి చేయాలనే ఆలోచన లేదా నీకు? ఒరే, నీకు తెలియకుండా నేను పెళ్లి కూతురు ఎప్పుడో సెలెక్ట్ చేసి పెట్టిందా? పెళ్లి కూతురు వచ్చమ్మా. ఒక పాట పాడు. నడిచిన తన మొగ్గ, నడిచిన తన మొగ్గ. అమ్మాయి నచ్చింది. ఆవేశం వద్దు. తాళి కడతా. వెంటనే కట్టే. డింగిరి స్కిట్ అయిపోయినాక డింగిరి. నాన్నగారు, మీరు మర్చిపోయి ఉన్నట్టున్నారు. 2 కొడుకులు ఉన్నారు. పంపి. 2 కొడుకులు రండి. ఉండు, సౌందర్యం పిలిపిస్తా. పిలిపి. ఇదిగో సౌందర్య. అబ్బద్దాన్ని సోకు చూసి వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా. పెద్దరాయ సినిమాలో సౌందర్యం ఉన్నట్టు ఉంటుంది అనుకున్నా. బాబు మోహన్ గారి పక్కన పాకీజా ఉన్నట్టున్నదిరా ఇది. ఇదిగో అమ్మాయి, నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకుంటా. అమ్మాయి ఏంటి అమ్మాయి? నాకంటూ ఒక పేరుంది. మీ కుటుంబంలో ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఐ హేట్ దిస్ ఫ్యామిలీ. రండి వెళ్ళిపోదాం. రాజా, ఏంటి సూట్ కేసు? తన పుట్టింటికి వెళ్తానన్నయ్య. పర్లేదు, వెళ్ళి దింపిరా. దింపేసి మళ్ళీ వస్తే పర్వాలేదు, ఇంకెప్పటికీ రాదంట. మన కుటుంబం గురించి ఏమనుకుంటుంది సమాజం? మన కుటుంబం మంచి పేరుంది. ఏదో ఆడి వల్ల పోయింది. ఆడి వల్ల పోయింది కానీ గుర్తుపెట్టుకో, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. వీడు పెద్ద ఎదిగేవాడు అని చెప్పి ఎదిగే వాళ్ళ గురించి చెప్తున్నాడా? ఇంతగానం చెప్పాను, ఇద్దరు ఒకటయ్యి ఇక్కడే ఉండండి. అయినా నాకు ఈ ఫ్యామిలీ లేడు అసలు నచ్చదు. రండి. అప్పటి నుండి బతిలాడుతుంటే నాన్నగారు ఆడుతున్నావా? ఉంటే ఉండి పోజపా. నీతి లేని కుక్క. నేను కుక్క అనాలంటే నాకెందుకో ఆనందంగా ఉందిరా. నా
ఫ్యామిలీలో ఇంత జరుగుతుంది. నువ్వు బహిష్కరణ, నువ్వు కూడా బహిష్కరణ, నువ్వు కూడా బహిష్కరణ. రే పని మనిషి, నువ్వు కూడా బహిష్కరణ, నువ్వు కూడా బహిష్కరణ. ఇంతమందిని బహిష్కరించి నువ్వేం చేస్తావు? నేను టీచర్ అమ్ముతా ఉంటా, నేను టీచర్ అమ్ముతా ఉంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? పదండ్రా పోదాం, నాన్న ఎంజాయ్ చేస్తా ఉంటాడు. పని జడ్జెస్ ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్, రింగ్ రియాజ్, పృథ్వీ అందరూ నిజంగానే ఇట్ వాజ్ అమేజింగ్, సూపర్బ్ గా ఉంది. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎంటర్టైనింగ్ ఈ రోజు. థ్యాంక్ యూ. మనో సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అసలు పెట్ట కొంచెం కోత గానం ఘనం ఘనం. వీళ్ళు చిన్న పెట్టలు కాదు, పెద్ద పెట్టలు. నరేష్, రియాజ్ వాళ్ళు లీడ్ చేశారంటే అసలు స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చూపించారు. ఫెంటాస్టిక్, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. అండ్ ఈ స్కిట్ ని ఇంత బాగా రాసింది యాజ్ అ రైటర్ అజర్. రండి రండి రండి. ప్రెజెంటింగ్ యు ద రైటర్ ఆఫ్ ద స్కిట్ జడ్జెస్. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా కండక్ట్ చేసావు, బాగా రాసావు. గుడ్ లక్. ఆల్ రైట్, సో మానెస్ట్ హూస్ అప్ నెక్స్ట్? ఇప్పుడు రాబోతున్నారు రాకెట్ రాఘవ్ గారు. ఎక్స్ టీమ్ మెంబర్స్ తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఒక మంచి ఎంటర్టైనింగ్ స్కిట్ మన ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు. అయితే చూద్దాము. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీ. మేడం నమస్తే అండి. నమస్తే. మాది టిఎల్ కాలనీ అంటారు, అంటే టీమ్ లీడర్స్ కాలనీ. అలాగే ఈ కాలనీలో మూలని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చిన్నది ఒకటి తీసుకుని బతుకుతున్నానండి. కాదు సార్, ఏంటి ఇలా సడన్ గా రోడ్డు మీదకి వచ్చారు? ఏమైంది? చిన్న సమస్య వచ్చింది. ఏంటది? మా ఆవిడ పెద్ద సమస్య, పెద్ద సమస్య. అయ్యో, మళ్ళీ సమస్య వచ్చింది. అమ్మా, ఆగు, ఆగు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సాయంత్రానికి అల్లారండి అన్నా డబ్బులు సంపాదించకపోతే ధర్మం దగ్గర కుక్క ఉంది కదా, కుక్క దగ్గరే నీకు అన్నం పెడతాను. కుక్క బతుకు నీ బతుకు ఒకటే. ఇంట్లో ఆవిడ కూడా మిమ్మల్ని ఎలా తిడుతుందంటే సంపాదన ఎలాగలేదు. ఈ వయసులో మీరు పేరు సంపాదించాలి గురుగారు. అలాంటి చెప్పగా సొల్యూషన్ చెప్పోయా. కాలనీకి ప్రెసిడెంట్ ఎవరు లేడండి. మిమ్మల్ని మన కాలనీకి ప్రెసిడెంట్ చేస్తాను నేను. కాలనీ వాసులందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ రోజు మన కాలనీలో ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎవరు రాలేదట్టయ్యా? ఇప్పుడు వస్తారు చూడండి. భోజనానికి టోకెన్లు ఇచ్చేస్తారు. ఎక్కడ దొరికింది సంతరా ఇదే? ఓరి మీ దుంపల దాకా మీరు ఎక్కడ తయారయ్యారా? సార్ గుడ్లు పెడుతున్నారా? గాడిద గుడ్లు పెడుతున్నారు, వెళ్ళి తిను. వెళ్ళి తిను. సత్యపండు గారిని ప్రెసిడెంట్ గా నిలబెడతా. హలో, నేను ప్రెసిడెంట్ గా నిలబడతా. నాకేం తక్కువ? ఏమే చెప్పే. ఆయనకేం తక్కువ అండి, 5 సార్లు అమెరికాకు వెళ్ళి వచ్చాడు. 5 సార్లు ఎయిర్పోర్ట్ లో నిలబడ్డాడు చెప్పాడమ్మా, కాగితాలు కరెక్ట్ గా లేక. నేను ప్రెసిడెంట్ గా నిలబడతా, నువ్వు కూడా చెప్పే. ఆయన కూడా అవుతాడండి ప్రెగ్నెంట్ గా. ఈ రోజు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. మనిషికి తలో 1000 రూపాయలు కొట్టేసాం అనుకోండి, ఆ 1000 రూపాయలు ఇచ్చేది చెప్తాను తొందరగా. ఇప్పుడు ఏం చేయను? గోల్డ్ చైను మేడం గారు మెల్ల ఉంది కదా, మీరు తీసుకొచ్చండి. నేను చైన్ ఇచ్చినట్టు మూడో కంటికి తెలియకూడదు. ఇచ్చి కళ్ళు మూస్తున్నావుటయ్యా? నేను తెరిస్తే 4 కళ్ళు అవుతాయి మరి. డబ్బులు అందరికి అడ్జస్ట్ చేస్తాం. ఇగో వెళ్ళండి. సామాన్లు కానీ ఎత్తుకెళ్ళావా? నీ సామానం పగిలిపోగా. సత్యపండు గారు ఎలా వచ్చేయండి? అసలు మేము ప్రెసిడెంట్ అనుకుందా ప్రెసిడెంట్ అనుకుందా అలా పిండేస్తుంది మీ ఆవిడ.
ఎలా కాదు సార్, ఇంకా ఏదో పెద్ద పేరు రావాలి. ఏం పేరు పెడితే బాగుంటది? ఇప్పుడు నీకో పేరు పెడుతున్నాను, ఆ పేరు పెడితే మీ ఆవిడ చెప్పులో పడి ఉంటది. మీ ఆవిడే కాదు, ఎంటైర్ కంట్రీ మొత్తం నేను చూసి గత 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 వనికేస్తుంటది. అలాంటి పేరు పెడతాను, సత్తిపండు తుఫాన్. ఎలాగుంది? నీ మొహం ఎంత చండాలంగా ఉన్న పేరు మాత్రం చాలా బాగుందయ్యా. వాతావరణ శాఖలతో మాట్లాడేద్దాం ఉండండి ఇప్పుడే. హలో, వాతావరణ శాఖ అండి. నెక్స్ట్ రాబోయే తుఫాన్ ఎన్ని గంటలకు ఉందండి? 24 గంటల్లోనా? దానికి ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు? మా కాలనీ ప్రెసిడెంట్ సత్తిపండు గారు ఉన్నారు. సత్తిపండు తుఫాన్ అని పేరు పెట్టండి. 10 లక్షలు ఇచ్చుకుంటారు. 10 లక్షలు ఇచ్చుకుంటారు. ఓకే సార్, ఓకే, 10 లక్షలు కొట్టేస్తారు. మీకు తీసి డబ్బులు కట్టండి. వాతావరణ శాఖ అండి, డబ్బులు కొట్టేసాం సార్. పేరు పెట్టేస్తున్నారా? టీవీ చూసుకోవాలా? చూస్తాను సార్, ఆన్ చేస్తాను. బ్రేకింగ్ న్యూస్! భారీ తుఫాన్ రానున్న 24 గంటల్లో భారీ తుఫాన్ సత్తిపండు తుఫాన్. ఈ తుఫానికి పంటలు మునిగిపోవచ్చు, ఇల్లు కూలిపోవచ్చు. సత్తిపండు తుఫాన్, సత్తిపండు తుఫాన్. ఏం తుఫాన్ అండి, ఊరు వాడ చల్లా చెదిరైపోయింది ఏంటండి బాబు. సత్తిపండు గారు, మీ పేరు పెడితే ఏమో అనుకున్నాను, సత్తిపండు తుఫాను నిజంగా బీభత్సం సృష్టించేసిందండి బాబు. సత్తిపండు, ఒరే నీ తుఫాన్ వల్ల నా బండి కొట్టుకుపోయిందిరా. తీ డబ్బులు. నీ బండి కొట్టుకుపోతే నేను డబ్బులు ఉన్నాడు. తుఫాన్ కి ఎవరి పేరుంది? నా పేరే. మరి నీ పేరున్నప్పుడు నువ్వు కట్టకపోతే ఇంకెవరు కడతాడు? నీ పేరు పెట్టిన తుఫాన్ వల్ల మావిడ మేళ్ళలో నక్లీస్ కొట్టుకుపోయిందిరా గాలికి. నీ పేరు పెట్టావు కాబట్టి నువ్వే బాధ్యుడివి. 10 లక్షలు 10 లక్షలు ఇస్తా అండి. 10 లక్షలు 10 లక్షలు ఫోన్ పే కొట్టండి. 10 లక్షలు వచ్చి చూసుకోండి. వచ్చాయి. సర్లే, నువ్వు వెళ్ళి చెప్తాను. ఏంటి సార్ ఇది? నాకు అర్థం కావట్లేదు. అగో ఇంకో తుఫాన్ వస్తుంది, చూసుకోండి. పొద్దున్నే ఫోన్ చేశాడు మా నాన్న. వర్షం వచ్చి పంటంతా కొట్టుకుపోయింది. అలాగని పెళ్లి చేసుకొని నేను మునిగిపోయి, సత్తిపండు అని తుఫాన్ పేరు పెట్టి దేశం అంతా మునిగిపోయి. ఎందుకురా నీ బతుకు మంతట. ఏంటి సత్తిపండు గారు, నా దగ్గర ఇంకో అదిరిపోయే ఐడియా ఉంది. ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఓకే ఓకే, నెక్స్ట్ వీక్ జపాన్ లో భూకంపం వస్తుందట, దానికి మీ పేరు పెట్టేద్దాం. వెల్కమ్ టు ఆల్ అవర్ ఎక్స్ టీమ్ లీడర్స్. జిగేల్ జీవన్ గారు, సత్తిపండు గారు వచ్చారు, అలాగే మా వెంకీ మంకీస్. మీరందరూ కలిసి స్కిట్ చేయడం నిజంగా చాలా 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 బాగా అనిపిస్తుంది. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్. మీ క్యారెక్టర్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ వెల్ డన్. అను సార్, ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ్ గారు అండ్ టీమ్ చేసిన ఈ స్కిట్? సత్తిపండు గారు గాని, జీవన్ గాని, వెంకీ గాని, వీళ్ళందరూ ఫ్యామిలీస్ తో ఇక్కడికి పిలిపించడం అనేది చాలా సంతోషకరం, చాలా ఆహ్వానించదగ్గ విషయం, చాలా ఫెంటాస్టిక్. మరి ఎక్స్ టీమ్ లీడర్స్ చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్ పైన రీయూనియన్ జరిగింది. జిగేల్ జీవన్ గారు, ఎలా అనిపిస్తుంది రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు స్టేజ్ కి దూరం కావడం చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు అన్నం పెట్టిన స్టేజ్ దూరం అయ్యేసరికి ఏదో దూరమైనంత బాధ అనిపించింది సార్. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. సత్తిపండు గారు ముందు టీచర్ గా ఉన్నప్పటికీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అమోఘమైనటువంటి పాపులారిటీ దక్కిందండి. మళ్ళీ పిలుపు రాగానే చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వెంకీ అన్న, ఎలా అనిపించింది మీకు? మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. నిజం చెప్తున్నాను, జబర్దస్త్ మాకు దూరమైంది కానీ జబర్దస్త్ మమ్మల్ని దూరం చేసుకోలేదండి. మేము జబర్దస్త్ లో సార్ సక్సెస్ఫుల్ గా టీమ్ లీడర్ గా నేను చేశాను. నేను ఎక్కడికి వెళ్ళి అడిగినా నాకు అవకాశం ఇచ్చారు, కేవలం జబర్దస్త్ సార్. జబర్దస్త్ ఎప్పుడు మేము చచ్చేంత వరకు మాతోనే ఉంటుంది సార్. నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది రాఘవ గారు. మళ్ళీ రాఘవ గారి స్కిట్లు చేయడం నాకు హ్యాపీ. కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను మేడం, జబర్దస్త్ వదిలినా సరే ఆ జబర్దస్త్ మమ్మల్ని ఇంకా బ్రతికిస్తుంది. మేము చచ్చేదాకా జబర్దస్త్ అన్న పేరు మీదే బ్రతుకుతాం మేడం, ఇదైతే నిజం.
జబర్దస్త్ స్టేజ్ ని తాకడం కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం కోసం. సో ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చా. నా కొడుకు కూతురు ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీద ప్లీజ్. ఎక్కడ రమ్మని చెప్పండి. బట్ నిజంగా ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి ఒక స్కిట్ లో భాగంగా చేయడం ఎప్పటికీ Memorable. యూట్యూబ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. Well done, team leaders, and thank you so much to the movie promotion team. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. సూపర్. సో ఇదండి మన ఈ రోజు ఇవాల్టి జరిగిన 3 సక్సెస్ఫుల్ స్కిట్స్. మిగతా స్కిట్స్ రేపు చూద్దాము ఇన్ అవర్ సాటర్డే సెగ్మెంట్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. బై చెప్పు మనస్. రేపు సాటర్డే ఎపిసోడ్ లో కలుసుకుందాం. Yeah, bye.